వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి మున్సిపాలిటీలోని నిన్న అర్ధరాత్రి అలజడి చెలరేగింది. రౌడీ మొక్కలతో శారదానగర్లో ఒక ఇంటి పైన పడి ఇంటి ప్రహారీ గోడ మరియు రూమును కూల్చేసిన వైనంపై పూర్తి వివరాలు మీకోసం ఎక్స్క్లూజివ్గా ఎంఈ న్యూస్లో. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని 21వ వార్డులోని వేదిక రెసిడెన్స్ బ్యాక్ సైడ్ ఉన్న రిటైర్డ్ టీచర్ శ్రీరామూర్తి ఇంటి ప్రహారీ గోడను మరియు రూమును కూల్చేశారు. రౌడీ మూకలతో అర్ధరాత్రి పూట ఇంటిపైకి వచ్చి కత్తులు రాడ్లు గుణపాలతో వచ్చి ఇష్టాసారంగా రాళ్లు విసురుతూ నా భార్యను నన్ను భయభ్రాంతులు గురిచేసి కిందకి దిగితే చంపేస్తామని భయపించి ఈ గోడను కూల్చేశారని అన్నారు. నా ఇంటి పక్కన సైట్ ఉన్న సింగంపల్లి రాజ్యలక్ష్మి వైఫ్ ఆఫ్ చెల్లయ్య నాయుడు సొంకపూర్ వాస్తవులు వీరు ముంబైలోని చార్టెడ్ అకౌంట్గా చేస్తున్నారని, అయితే చెల్లయ్య నాయుడు సోంబాబు వారి బామ్మర్ది నిత్యం మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారని, అంతేకాకుండా గతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా మా సైట్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందని, ఇప్పటికి 4 సార్లు పెళ్ళడం జరిగిందని, సిఐ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ విధంగా దాడి చేసిన వారిపై తగు చర్యలు తీసుకుని నేను నా భార్య మాత్రమే ఇంటి వద్ద ఉంటున్నామని మాకు తగు రక్షణ పోలీసు వారు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. ఉన్నాడు సార్, రాత్రి 1:28 సమయంలో 25-30 మంది మనుషులు గుణపాలు కత్తులతోటి మా ఇంటి ప్రవేశానికి బ్యాక్ నుంచి వెనకాల నుంచి వచ్చి గోడ మీద దూకి ఇక్కడ వాళ్ళు మాకు గతంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. మా దగ్గర నుంచి మా ఇంటి పక్క నుంచి మార్గం ఉందన్న భావంతో పోలీసు వారు మమ్మల్ని రిటర్న్గా కాకుండా పిల్లలు వారలుగా పిలిచారు. వెళ్ళి చెప్పాము, మా రికార్డు ఇచ్చాం. తర్వాత వారు వెళ్ళండి, తర్వాత మేము ముందు పిలుస్తామని చెప్పారు. నేను నిన్ననే వైజాగ్లో కంటి ఆపరేషన్ చేసుకొని రాత్రి వచ్చి పడుకున్నాను. ఈ సమయంలో బడబడ సౌండ్ వస్తుంటే కింద దిగి లోపల మరి దిగుతున్న సమయంలో అప్పటికే పొడిచేస్తున్నారు కొనపాలతో ఆడుతుంది. ఒరే ఎలాగ రెండు చంపేస్తాను పెద్ద దౌర్జన్యంగా గోల్ చేస్తున్నారు. మా మిస్సెస్ ఆవిడ ఆరోగ్యం బాగోదు, ఆవిడ గోడ వరకు వచ్చింది, ఆవిడ పెద్ద రాయిసిరేడు. తర్వాత నేను కూడా ఎల్డర్ని. తర్వాత ఆ విధంగా నేను దిగుతుంటుండగా రాళ్ళు చుట్టుకున్నారు. వాళ్ళు ఇంతలో భయపడి ఆగి నేను 100 ఫోన్ చేశాను. ఇంచుమించు 100 ఫోన్ చేసి ఎత్తారు. వాడు మాట్లాడుతున్నాను. ఈ సమయంలో వాడు పొడిచేసి ఆ విధంగా పోతూ రాళ్ళు చురుకుంటూ కత్తులు చూపించుకుంటూ రెండా దింపుతో పొడిచేస్తాం అంటే నేను ఎక్కంటా భయపడి అలా నిలబడిపోయి చూసుకుంటూ ఉండిపోయిన ఆ బ్యాక్ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు అంటే సింగంపల్లి రాజ్యలక్ష్మి సన్న చెన్నయ్య నాయుడు, వాళ్ళు సొంగపూర్ వాళ్ళది స్వస్థానం. వాళ్ళతో బొంబాయిలో చార్టెడ్ అకౌంట్ పనిచేస్తున్నాడు. వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు, సోంబాబు అనేవాడు. వాడు బామ్మర్ది. వారు ఇరువురు స్టేషన్కి రావడం, మాతో పిలిపించడం, ఇక ఈ తతంగం అంతా నడిపించిన వాళ్ళు. గతంలో ఒకసారి కూడా జరిగిందంటే రాత్రుల మీద కానీ పగలు వచ్చారు.
భయపెట్టారు. అప్పుడు పోలీస్ స్టేషన్ మేము కూడా అంతలో ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. అది జరిగించి 4 years బ్యాక్ని 2017లో ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇదే జరిగింది. గత 5-6 రోజుల కిందటే నేను స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. సిఐ గారితో చెప్పడం జరిగింది. వచ్చాను ఈ మధ్యలో ఈ విధమైన ఘోరం చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. రేపు ఎప్పుడైనా మమ్మల్ని వచ్చి చంపేస్తారని భయం కూడా మాకు ఉంది. మా భార్య నేనే ఉన్నాం. నేను సీనియర్ సిటిజన్, నేను ఉపాధ్యాయుని, నేను గవర్నమెంట్ హై స్కూల్ ఎస్టేట్ కింద రిటైర్ అయి ఉన్నాను. అంచేత మాది పరుగుల కుటుంబం. అంచమాటు పోలీస్ స్టేషన్ పిలవడం ఎన్నిసార్లు 4-5 సార్లు నుంచి పిలిచారు. చౌదరి ఎస్ఐ గారు, సిఐ గారు ఉన్నప్పుడు, తర్వాత అప్పన్న గారు ఉన్నప్పుడు, తర్వాత ఈ మహేష్ గారు వచ్చినప్పుడే 3వసారి పిలవడం జరిగింది. ఒకసారి మహేష్ గారు చూశారు, మా ఇంటికి వచ్చారు, అన్నీ చూసి సక్రంగా వచ్చి 6 నెలల కింద వచ్చి చూసి ఇవన్నీ చూసి చెప్పడం జరిగింది. ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. మా ప్రాణానికి కూడా హాని జరుగుతుందేమని భయపడతాం. మేము ఎవరి ఆస్తిని ఆక్రమించలేదు. మేము చదువుకున్నటువంటి 10 మందికి నీతి చెప్పేవాళ్ళని ఈ విధమైన పని మీకు చేయమని మరీ కోరుతూ విన్నవించుకుంటున్నాను. మాకు రక్షణ కల్పించి మా ఆస్తిని మాకు కాపాడమని కోరుతూ ప్రార్థిస్తున్నాం.